శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరొకసారి దేవునితో గడపడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని కలగజేశారు. అందుకు మనం వందనస్తులమై ఉన్నాం. మరి యొక్క పరిచర్యను మీరు చూస్తూ అనేకమైనటువంటి ఆత్మ సంబంధం మేలు పొందుతూ అనేక మందికి పరిచయం చేస్తూ ఈ సేవా పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి దేవుని యొద్ద నుంచి దీవెన కలగాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క పరిచర్యలో మీరు వింటున్నటువంటి వర్తమానముల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా, ఈ సహవాసం ద్వారా ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడాలని మరి దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాం. ఈ విలువైన సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన పరమ తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువాను పిలుచుటకు యోగ్యులము కాని మాకు అబ్బా తండ్రి అని పిలిచి నీ సన్నిధిలో ఉండే ధన్యతను, యోగ్యతను ఇచ్చావు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్షణం వరకు ఇలా ఉన్నామంటే ఇది కేవలం నీ కృప. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొంత సమయం నీ గ్రంథములో నుండి నీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే స్వస్థత, మీరు మాట్లాడితే ధైర్యం, మీరు మాట్లాడితే ఆదరణ, మీరు మాట్లాడితే విజయం కలుగుద్దు నాయన. అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సంధించి మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని మీ కృపగలన హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. మీ కృపా మేఘము చేత వారిని ఆవరింపచేసి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలల ముందు పంపబడినటువంటి యోహాను అంటున్నటువంటి మాట. ఆయన ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయుటకు ఈ లోక రక్షకుడుగా మరి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే 6 నెలల ముందు జకర్యా, ఎలిజబెత్తులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్య సమయంలో యోహాను అనేటువంటి అద్భుతమైనటువంటి బిడ్డను దేవుడిచ్చి అతను గొప్ప ప్రవక్తగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలల ముందు పంపబడిన వాడై ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేస్తూ దేవుని యొక్క రాకడ కొరకు
మరి సిద్ధపరచబడిన వారికి బాప్తిస్మాన్ని ఇస్తూ, మరి నా వెనక వచ్చేవాడు మరి అగ్నితో బాప్తిసం ఇస్తాడు, నేనైతే నీటితో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాని యొక్క మరి చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను అని తనకు తాను తగ్గించుకుంటూ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేస్తున్నటువంటి యోహాను ఒక సందర్భంలో ఆ స్థలంలో కూడుకున్న అనేక మంది ఆత్మీయులకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చి ఆ బాప్తిసం పొందబోయే వారిని చూసి ఈ మాట అంటున్నాడు. ఏమనంటే, మారు మనసునకు తగినటువంటి ఫలములు మొదట మీరు ఫలించండి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, గమనించాలి. అంటే మీరు నాకు బాప్తిసం కావాలి, నాకు బాప్తిసం కావాలని వచ్చి బాప్తిస్మాన్ని పొందినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. మనసు మారకుండా గత జీవితంలో, గత రోజులలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రతుకు లేదా ఆ అలవాట్లు, ఆలోచన విధానం మారకపోతే మీరు బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు అని చెప్తూ చాలా వేదనతో, భారంతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మారు మనసునకు తగినటువంటి ఫలము ఫలించుడి. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న సమయంలో కొన్నిసార్లు మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం, నేను పుట్టకతోటే క్రైస్తవునని, పుట్టకతోటే క్రైస్తవురాలనని, లేదా మేము ప్రభువుని తెలుసుకొని మరి చాలా కాలమైందని, 30 సంవత్సరాలు దాటిందని, 40 సంవత్సరాలు అయిందని, లేకపోతే 50 సంవత్సరాలు అయిందని మన యొక్క సీనియారిటీ గురించి చెప్పి మనము గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సీనియారిటీని బట్టి సంఘములో కూడా ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటాం. ఆ యొక్క సీనియారిటీని బట్టి సంఘములో కూడా కొన్ని బాధ్యతలు లేదా కొన్ని పదవులు, కొన్ని స్థానాలు కావాలని మనము ప్రాకులాడుతూ ఉంటాం. ఇక్కడ యోహాను గారు ఈ మాటలో ఏమని ఖండిస్తున్నారనంటే, ఈరోజు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు నమ్ముకున్నారు, బాప్తిస్మాన్ని ఎప్పుడు తీసుకున్నారు, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తులో నేను చాలా కాలం నుంచి ఉంటున్నాను, వీటికంటే మారు మనసు పొందామని చెప్పుకుంటున్నామే, ఆ మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలించాలని ఇక్కడ యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అంటే మారు మనసు పొందకముందు, అనగా మన మనసును మార్చుకోకముందు, లోకములో ఉన్నప్పుడు, లోక సంబంధమైనటువంటి అలవాట్లలో ఉన్నప్పుడు, లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లోకంతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, లోక సంబంధంగా ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఆ మనసు పూర్తిగా మారిపోవాలి, ఆ అలవాట్లు పూర్తిగా మారిపోవాలి, ఆ ఆలోచన విధానం మారిపోవాలి, ఆ సహవాసం మారిపోవాలి. కనుక ఇవన్నిటిలో కూడా మార్పు వస్తేనే నీ మనసును మార్చుకున్నట్టు, అది పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు అవుతుంది. కాబట్టి అటువంటి సంపూర్ణమైనటువంటి మనసును మార్చుకున్నటువంటి వారు మరి నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తారు, నూతనమైనటువంటి విధానాన్ని వారు అవలంబిస్తారు. అంటే మన మాటల్లో మార్పు రావాలి, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మనం చేసే సహవాసంలో మార్పు రావాలి, మనం తింటున్న ఆహారంలో మార్పు కలగాలి, మనం తాగుచున్న పానీయములో మార్పు కలగాలి. మనము మొన్నటి వరకు మన కొరకు మనం ఆలోచించాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కొరకు తాను ఆలోచించుకోకుండా నశించిపోతున్న మన కొరకు ఆలోచించి, మనము మరణించాల్సిన స్థానములో మన పాపముల నిమిత్తమై ఆయన ఎలాగైతే బలి అయి మరణించి మన పాపాన్ని పరిహరించారో, ఈరోజు ఆ రక్తములో కడగబడిన మనము ఆ రక్తము కొరకు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మరి కలంకముతో, ముడతతో, మచ్చలతో ఉన్నటువంటి ఈ మనసును ప్రభు అయిన యేసుక్రీస్తు వైపునకు మార్చుకున్న తర్వాత, ఈరోజు మన ఆలోచన విధానం కూడా ఎలాగుండాలి అంటే, మనలో మారాల్సిన మార్పులేంటి, చేయాల్సిన క్రియలేంటి అంటే, నీ కొరకు నీవు కాక ఇతరుల కొరకు ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. నీవు రక్షణ పొందితే సరిపోదు, నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలని కోరుకోవాలి.
నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందితే సరిపోదు. నీ యొక్క శ్రేయాభిలాషులు, నీ ఇరుగు పొరుగు, ఈరోజు నీకు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది మారు మనసు పొంది చాలా సంవత్సరాలు అయిందని చాలా గొప్పలుగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వలన పిల్లరా ప్రయోజనమేమీ లేదు. అక్కడ చాలా ఖచ్చితంగా ఆయన ఖండిస్తూ హెచ్చరిక చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందారు అని చెప్పుకుంటున్నారు, మారు మనసు పొందడానికి వచ్చారు. ఓ బాప్తిస్వం తీసుకున్నంత మాత్రాన అదేమీ మనకు ఒరిగేది లేదు, కానీ దానికంటే ముందు మీరు మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందినవాడు ఆ చక్కని మాటలు, చక్కని అలవాట్లు, చక్కని ఆలోచన విధానం, చక్కని సహవాసం, లోకంతో కాక, లోకం అనగా ప్రియమైన మిత్రులారా, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, నీకున్నటువంటి ఆ క్యారెక్టర్ను పాడు చేసి, నీకున్న మంచి ఆలోచన విధానాన్ని పాడు చేసేటువంటి సహవాసాన్ని లోకమని చెప్పచ్చు. కనుక ఈరోజు వాటన్నిటినీ తెగదెంపులు చేసుకొని పరిశుద్ధ మార్గమైనటువంటి దేవుని సన్నిధిలో నీవు చక్కగా నడవడం అనేటువంటిది ఆ మారు మనసు తగినటువంటి ఆ ఫలితం అని చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు నీ కొరకు నువ్వు ఆలోచించక ఇతరుల కోసం ఆలోచించి, ఇతరుల రక్షణ కొరకు కన్నీరుగాచి ప్రార్థన చేయడం మారు మనసు తగినటువంటి ఫలితం అని చెప్పవచ్చు. ఈరోజు దేవుని సన్నిధిలో నిత్యము సాగుతూ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ, ఇతరుల యొక్క బాధను మన బాధలాగా ఆ భుజాల మీద వేసుకొని వారి కొరకు కన్నీరు కార్చి అవసరమైతే సహాయం కూడా చేసే విధానాన్ని మరి మారు మనసుకు తగినటువంటి ఆ ఫలితం అని చెప్పచ్చు. ఈరోజు ఇలాంటి ఫలితాలు, ఇలాంటి ఫలములు మనలో ఉండాలని మరి యోహాను భక్తుడి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దయచేసి ఆలోచన చేయాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎలాగుంది నీ యొక్క ఆత్మీయ జీవితం? నిజంగా పొందినటువంటి ఆ మారు మనసునకు, పొందినటువంటి ఆ రక్షణకు, తీసుకున్నటువంటి ఆ నూతన నిర్ణయానికి తగినటువంటి ఫలాలు ఉన్నాయా? లేకపోతే నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా మరి ఆనాడు ఎలాగున్నావో ఈరోజు అలాగే ఉన్నావేమో, ఎక్కడేసిన గొంగలి అక్కడేలాగే ఉందేమో, గొర్రెతోక బెత్తెడులాగే మన పరిస్థితులు ఉన్నాయేమో, మన ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదేమో. ఒకసారి ఈ వాక్యం వింటుండగా పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, కానీ ఈరోజు కూడా సంఘాలలో ఒక ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, సాక్ష్యం చెప్పమంటే భయపడుతూ నేను సాక్ష్యం చెప్పలేను అనేటువంటి పరిస్థితి, ఒక కృతజ్ఞతా కూటం పెట్టుకొని ఘనమైన సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితి, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను ఒక మీటింగులో నిలబడి సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనము పేరు మాత్రానికే నామకార్థంగా జీవించుచున్నానే విధంగా జీవిస్తున్నాం, కానీ మనం ఎలాగున్నామనంటే మృతమైనటువంటి స్థితిలో ఉన్నామని ఈ మాట ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో అనేక సంవత్సరాలైంది, ఇప్పటికీ కూడా వాక్యం దేవుని సన్నిధిలో చదవలేకపోతున్నావేమో. చాలా సంవత్సరాలైంది ప్రభువుని తెలుసుకొని, చాలా మాటలు మాట్లాడతావు, ఎవరెవరికో పేర్లు ఎడతా ఉంటావు, లోకంలో విషయాలన్నీ కూడా నీకే కావాలి, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడతావు, కానీ దేవుని సన్నిధానంలో నీ కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఉండే స్థలములో నువ్వు ఉండులాగున స్థలాన్ని సిద్ధపరిచిన జీవంగల దేవుని కొరకు, లేదా నీ కుటుంబంలో చావు బ్రతుకులలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను క్షేమంగా కాపాడి మరణ పంచుల వరకు వెళ్ళిన వారిని స్వస్థపరిచినటువంటి జీవంగల దేవుని కొరకు ఒక్క పాట పాడలేని దుస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే నేను చేయలేనని మరి తప్పించుకున్నటువంటి సందర్భాలు ఈ జీవితంలో ఎన్నో ఉన్నాయి. పిల్లరా, ఈ మాటలు దేనికి సంకేతం అనంటే నువ్వు పొందినటువంటి మారు మనసునకు తగినటువంటి ఫలాలు లేవు అని చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు మారు మనసు పొందిన వ్యక్తివని గొప్పలు చెప్పుకోవడం కాదు, తగినటువంటి ఆ ఫలాలు కనబడాలి. ఈరోజు సమాజంలో ప్రేమను పంచాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఇతరులను సమాధానపరచాలి. నువ్వు సమాధానకరంగా ఉండాలి, సమాధాన పడుతూ ఉండాలి, సమాధానపరిచేటువంటి వారిగా ఉండాలి.
ఈరోజు నీ దగ్గర ఉన్నది ఇతరులకు వీలైనంత వరకు సహాయం చేసేటువంటి మనసు నీకు ఉండాలి. ఈ యొక్క క్రియలు దేనికి సంకేతం అని అంటే, నువ్వు పొందినటువంటి మారు మనసునకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యముగా నిలబడతాయి. ఈరోజు అవేమీ నీ జీవితంలో లేకుండా ఓ భౌతికమైనటువంటి ఆస్తిని సంపాదించుకొని మరి ఈరోజు గర్వపడుతున్నావేమో. ఆ గర్వము లేకపోతే ఈ ఆస్తి ఇదేది అక్కరకు రాదు, ఏది నీకు కూడా రాదు. ఎందుకంటే ఈరోజు కలిగిన స్థాయి కానీ, ఆ స్థానము కానీ, ఆ బంగారము కానీ, ఆ డబ్బు కానీ, ఆ సంపాదన కానీ, ఆ తెలివితేటలు కానీ ఏది ప్రయోజనకరమైనది కానే కాదు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మరి పొందిన మారు మనసుకు తగిన రీతిలో ఈరోజు దేవుని కొరకు మనము పని చేయాల్సిన వారమై ఉన్నాం. మారు మనసు పొందినటువంటి దానికి తగినటువంటి క్రియలు లేదా ఫలాలను మనము ఖచ్చితంగా ఫలించాలని దేవుడి యొక్క సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం వచనం 20. మొదట దమస్కులో ఉన్నవారికిని, యెరూషలేములోను, యోదయా దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మొదట దమస్కులో ఉన్నవారికి, యెరూషలేములో ఉన్నవారికి, తర్వాత యోదయా దేశమంతటా, ఆ తర్వాత మిగతా వారికి అనే మాట రాయబడుతుంది. ఇక్కడ ప్రియులారా, ఈ దమస్కు, యెరూషలేము, యోదయ అనేటువంటిది మరి పౌలు గారు అక్కడ దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకున్నటువంటి వారి యొక్క స్వస్థలము, సమీప స్థలాలుగా ఉన్నాయి. అంటే దీని భావం ఏంటంటే, ఈరోజు మారు మనస్సునకు తగినటువంటి ఫలాలు ఫలించుటలో మనము కొంతమందిని దేవుని కొరకు సంపాదించాలి. మనము నశించిపోతున్నప్పుడు ఏదో ఒక దైవజనుడి ద్వారా, ఏదో ఒక కర్రపత్రిక ద్వారా, ఏదో ఒక మీటింగ్ ద్వారా, లేదా ఆ టీవీలోనో యూట్యూబ్లోనో వచ్చినటువంటి వర్తమానాల ద్వారా, లేదా ఒక సహోదరుడు నీ కొరకు ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని వచ్చి నీకు సువార్తను ప్రకటించి నీకున్నటువంటి కష్టాలలో నీ కొరకు కలుసుకొని ప్రార్థన చేయడం వల్ల ఈరోజు మనము మారు మనసు పొంది ఉన్నాం. అంటే ఒక వ్యక్తి నీ కొరకు బాధ్యత తీసుకుంటేనే కానీ ఈరోజు మనం రక్షణ పొందలేకపోయాం. మరి ఆ గొప్ప రక్షణ మన దగ్గరికి వచ్చింది ప్రియులారా. ఆ రక్షణ ఈరోజు మన దగ్గరే మూతపడిపోతూ ఉంది, మన దగ్గరే పాతి పెట్టబడతా ఉంది. అంటే దాని భావం ఏంటంటే, కొంతమంది రక్షించబడిన తరువాత వారు మరణించే లోపు ఒక్క ఆత్మను కూడా సంపాదించకపోతే, ఒక్కరిని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించలేకపోతే వారు మృతమైనటువంటి వారితో సమానం. వారు మేలు పొందారు కానీ, వారు రక్షించబడ్డారు కానీ, సువార్త వారి దాకా వచ్చింది కానీ వారి దగ్గర నుండి మరొకరికి వెళ్లకుండానే వీళ్ళు నిర్మూలన అయిపోయారు. అనంటే ఆ సువార్తను మనము చిగురు పెట్టకుండా మోడుగా చేసినటువంటి ఆ పాపము మందే. కాబట్టి ఈ విలువైనటువంటి సమయంలో ఈరోజు మనము ఫలించని స్థితిలో ఉంటున్నాం. కనుక మొదట ఎవరిని రక్షించుకోవాలనంటే, మొదట మనవారిని, అనగా ఈరోజు నీ ఇంటిలో నీ కుటుంబ యజమాని, లేదా నీ యొక్క భార్య, లేదా నీ యొక్క తల్లిదండ్రులు, పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ బంధుమిత్రులు, నీ యొక్క రక్త సంబంధులు, ఈరోజు మొదటిగా వారి కొరకు మనము భారము తీసుకోవాలి, బాధ్యత కలిగిన వారమై ఉండాలని మరి 26వ అధ్యాయం 20వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. కనుక ఆ 3 గ్రామాలలో ఉన్న వారికి, ఆ తర్వాత మిగతా వారికి మారు మనసు పొంది దేవుని తట్టు మరి తిరిగి మారు మనసు తగినటువంటి క్రియలు చేయవలనని మరి మేమైతే ప్రకటించుచున్నాము అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మొదట మన వారికి, తర్వాత బయటి వారికి మనం ఏం చెప్పాలి అంటే, సువార్త చెప్పాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది అని వాక్యాన్ని దేవుడికి చూపిస్తూ ఉన్నాడు. కనుక మొదట మనము మారు మనసు పొందిన తర్వాత, మన మనసును మార్చుకున్న తర్వాత, దేవుని వైపు
మనము తిరిగిన తర్వాత అక్కడ 2 విషయాలు ఆ 20వ వచనంలో మనకి కింద కనబడుతూ ఉన్నాయి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచున్నాము. 1 దేవుని తట్టు తిరగాలని, 2 మారు మనసు పొంది దానికి తగినటువంటి క్రియలు చేయాలని ఈ వచన భాగము చివరి భాగంలో, ఈ వచనంలో చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మొదట మనం మారు మనసు పొంది లోకం వైపు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని దేవుడు పరిష్కరించగా ఆ యొక్క స్పీడ్లో, ఆ ఉత్సాహంలో ఒక 4-5 వారాలు మందిరానికి వచ్చి త్వరగా రక్షణ పొందేసి మరలా ఒక 4-5 వారాలు స్పీడ్గా దేవుళ్ళలో సాగి ఈరోజు సతికిలపడిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ అటువంటి గుంపులో నీవు ఉన్నావా? అటువంటి గుంపులో నీ కుటుంబ సభ్యులు ఉన్నారా? అటువంటి గుంపులో నీ ద్వారా రక్షించబడిన వారు ఉన్నారా? ప్రియటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు మారు మనసు పొందిన వారు దేవుని తట్టు తిరగాలి. చాలామంది లోకం వైపు తిరిగారు, అలవాట్ల వైపు తిరుగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి ప్రదేశాలలో వారు నిలబడుతూ ఉన్నారు, కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. లేదు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందినటువంటి నీవు మొట్టమొదట దేవుని వైపు తిరగాలి. నీ ఆలోచనలన్నీ కూడా ఆయనతోనే గడపాలి, ఆయనతోనే సహవాసం చేయాలి. ఎందుకంటే మరి ఈ లోకములో నిన్ను నన్ను నిర్మూలన చేసేటువంటి ఆలోచనలు, సలహాలే తప్ప మరి పాడైపోతున్నవాడు బాగుపడాలని హెచ్చరిక చేసేటువంటి పరిస్థితులు లోకములో మనం ఎక్కడ చూడలేకపోతున్నాం ప్రియులారా, ఎక్కడ చూడలేకపోతున్నాం. ఒక వ్యక్తి పాడైపోతుంటే, అరే నాయన నేను పాడైపోయాను, నువ్వు పాడైపోకని గద్దించేవాళ్ళు కరువైపోయారు. కానీ ఒక వ్యక్తి ఒక నూతనముగా ఒక చెడు అలవాట్లలోనికి వెళితే ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక కుటుంబం ఆకలితో ఉంటే 1 కేజీ బియ్యం అటుకని ఎవరు ఇవ్వరు. కానీ ఒక వ్యక్తి ఈరోజు నేను డబ్బులు లేక నేను త్రాగలేకపోయాను అని అంటే వెంటనే ఎంత ఖర్చు అయినా చేసి వారికి ఇప్పించి వారిని మరి త్రాగీయలాగా చేసేటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ విలువైనటువంటి సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మనం ఎవరి వైపు చూస్తున్నాం, మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? దేవుని వైపు తిరిగినట్లుగా తిరిగి మరలా లోకం వైపు తిరిగిపోయావా? ఈ మధ్యకాలంలో బలహీనమైపోయావా? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావా? దేవుని మందిరానికి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా గ్యాప్ ఇస్తూ దూరంగా ఉంటున్నావా? ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో బహుబలంగా జీవిస్తూ ఈ మధ్యన సోమరి వైపోయి ప్రార్థన మర్చిపోయావా? సాక్ష్యం చెప్పలేకపోతున్నావా? సంవత్సరానికి 1 ప్రార్థనైనా పెట్టుకోలేనటువంటి దుస్థితిలోనికి బలహీనమైపోయావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు మొదట మారు మనసు పొందాలని గొప్పలు చెప్తే సరిపోదు, దేవుని తట్టు తిరగాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవునికి మహిమ కలిగించే విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ప్రియులారా, అందులోనే మారు మనసుకు తగినటువంటి క్రియలు మనము ఈరోజు ఫలించాలి. కాబట్టి నేను రక్షణ పొందాను అని బల్లగుద్ది నువ్వు బలంగా చెప్తే ఖచ్చితంగా కనిపించాల్సినటువంటి ప్రతిఫలం ఏంటనంటే, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడి ఉండాలి, నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడుతూ ఉండాలి, మహిమపరిచే గుంపులో ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క పని చేసే విషయంలో, దేవుని కార్యాలు జరిగే విషయంలో నువ్వు కూడా ఒక పాలి భాగస్థురాలవై ఉండాలి. నీ ద్వారా ప్రతినిత్యం దేవునికి ధూపం వలె మహిమ, ఘనత, ప్రభావాలు దేవుని సన్నిధానమునకు వెళుతూ ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే నీవు మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలిస్తున్నావని మన మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు. లేదా ఈరోజు అటువంటి లక్షణాలు నీలో లేకపోతే మాత్రం ఈ యొక్క బ్రతుకు వృధాయే, ఈ జీవితము అనవసరమే, వ్యర్థంగానే మన జీవితాన్ని గడుపుతున్నామని ఈరోజు దేవుడి యొక్క వాక్యం ద్వారా ఖండిస్తూ ఉన్నాడు. కనుక
ఈ చివరి దినాల్లో ఉన్నాం, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన యొక్క వాక్యము ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకొని, మన లోపాలను మనం మార్చుకొని, మనం సరి చేసుకోకపోతే మరి దేవుని రాకడ చాలా సమీపం అయిపోయింది. మరి దేవుని రాకడ చాలా దగ్గర అయిపోయింది. ఎలా మనం చెప్పగలము అని అంటే, ఆయన అన్నాడు, నా రాకడకు సూచనలు ఉన్నాయి. ఇదిగో దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఈరోజు జనం మీదకి జనము, ఎవరింటి వారు వారికే విరోధులు అయిపోతారు. అత్త కోడల మీదికిని, కోడలు అత్త మీదికిని, తండ్రి కుమారుని మీదికిని, కుమారుడు తండ్రి మీదికిని, ఈరోజు ఎవరింటి వారు వారికి విరోధులైపోతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే నా రాకడ సమీపం అయిపోయినప్పుడు ఈ సూచనలు మీకు కనబడతాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. భయంకరమైన తుఫాన్లు వచ్చి పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మునిగిపోతూ ఉంటాయి. ప్రాణనష్టం కలుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం కలుగుతూ ఉంటుంది. ఎవరికి వారు పొంతన లేక విరోధులై తిరుగుతూ ఉంటారు అని ఇవన్నీ కూడా రాకడకు ముందు సూచనలు అన్నాడు. నేటి దినం అదే జరుగుతూ ఉంది. ప్రియమైన మిత్రులారా, గతించినటువంటి 2-3 సంవత్సరాలుగా కొన్ని దేశాలకు యుద్ధాలు ప్రారంభమై ఈరోజు కూడా యుద్ధాలు ఆగడం లేదు. రాజ్యము కలబడుతూ ఉన్నాయి. రాజులు ఈరోజు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ విలువైనటువంటి సమయంలో ఏ కుటుంబంలో చూసినా కుటుంబంలో ఎవరికి సమాధానం లేదు. భార్యాభర్తలకు పడడం లేదు, అత్త కోడలకి పడడం లేదు, తండ్రి కొడుకులకు పడడం లేదు, కూతురు తల్లికి పడడం లేదు. ఈరోజు కుటుంబంలో ఎవరింటి వారు వారికే విరోధులుగా ఉన్నారు. పైకి కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో అలా బయటకు వచ్చినప్పుడు, సమాజం అంతా చూస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఐక్యంగా ఉంటున్నట్లుగా, ప్రేమగా ఉంటున్నట్లుగా ఏదో కొంతసేపు నటించడమే కానీ ఈరోజు నిజమైనటువంటి ఆప్యాయత, అనురాగాలు, ప్రేమలు పూర్తిగా ఈరోజు నాశనం అయిపోయినాయి. ఎందుకనంటే ఇవన్నిటికి దేనికి సూచనలు అనంటే దేవుని రాకడ చాలా దగ్గర అయిపోయింది. ఆకులు రాలడం చూసి వసంతకాలం అనగా ఎండాకాలము దగ్గరకు వస్తుందని మీరు ఎలాగైతే గ్రహిస్తారో, ఈ సూచనలన్నీ మీ ముందు కనబడుతున్నప్పుడు నా రాకడ కూడా మీకు దగ్గరైందనే సంగతిని మీరు గుర్తించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నేటి దినం ఇలా జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. బైబిల్లో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వ్రాసి పెట్టాడు. నా రాకడకు ముందు ఈ సూచనలు మీకు కనబడతాయి, ఈ ఆనవాళ్ళు మీకు కనబడతాయి. రాజ్యం మీదకి రాజ్యాలు లెగిసిపోతాయి, యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి, శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు అదే కథ జరుగుతుంది అనంటే దీని భావం ఏంటంటే దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక రేపు ఎల్లుండని వాయిదాలు వేసుకుంటూ వెళుతున్నావేమో, ఇంతవరకు సరైనటువంటి మారు మనసు పొందకుండా వ్యర్థంగా జీవితాన్ని గడుపుతున్నావేమో, మారు మనసు పొందానని చెప్పుకుంటూ ఆ రక్షణ కొరకు, బాప్తీసం కొరకు వాయిదాలు వేస్తూ ఉన్నావేమో. దేవుని కొరకు, దేవుని మందిరానికి మధ్యకాలంలో నువ్వు బలహీనమైపోయినప్పుడు మందిరానికి కొనసాగాలని చెప్పినప్పుడు రేపు ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావేమో. ఈ విలువైనటువంటి సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపమైపోయింది. రేపు అనేటువంటిది నీది కాదు, రేపు అనేటువంటిది మనది కాదు, మన చేతుల్లో లేదు. కనుక ఈ విలువైనటువంటి సమయంలోనే ఈ చక్కని అవకాశం ఉంటుండగానే ఈరోజు లోపాలన్నీ కూడా సరిచేసుకోమని పరిశుద్ధాత్మదేవుడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు అని రాయబడింది. పిల్లలారా, ఈ చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు మరి పొంది, మరి ఇందాక మనం ముందు చూసినట్లుగా ఆ మారు మనసు నాకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలి. కనుక నేటి దినం మన ఆత్మీయ జీవితం అద్భుతమైన రీతిలో ప్రారంభించబడి రాను 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 బలహీనమైపోయింది. కనుక ఈ యొక్క సమయంలో ఈ వర్తమానం విన్న తర్వాత
పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, జీవగల దేవుడు నీతో ఈ యొక్క విషయాలన్నీ మాట్లాడిన తర్వాత నీ జీవితంలో ఒక మార్పు రావాలని, మార్పు చూడాలని, మార్పు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దయచేసి ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిర్జీవ క్రియలను ఇప్పుడే విడిచిపెట్టు. నీలో జీవము లేనటువంటి క్రియలు. కొంతమంది జీవం గల దేవుణ్ణి కలిగి ఉండి కూడా నీరు గారే విధంగా మాట్లాడతారు. కొంతమంది చెప్పే సాక్ష్యం నూతనంగా రక్షణ పొందేవారికి నూతనముగా దేవుని మందిరానికి వచ్చేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని సాక్ష్యాలు. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పడం నిలబడితే అన్నీ శ్రమలే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు గమనించాలి, మనము చేసుకున్న వాటి వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులను కూడా దేవునికి ముడిపెట్టడం సరైన విధానం కాదు. ఈరోజు ఆరోగ్య విషయంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమి తినకూడదో, ఏమి తినాలో ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏది పడితే తినేసి నాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని గణపరచని రీతిలో ఘనపరచాలి. అట్లా చేయకుండా వాళ్ళు ప్రాముఖ్యం, వీళ్ళు ప్రాముఖ్యమని విశ్రాంతి దినాన్నే ఈరోజు మానివేసి సొంత కార్యక్రమాల్లో నిమగ్నమై బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలాగే చేసి శ్రమపడుతూ ఇదిగో నాకు శ్రమలు చాలా వచ్చేస్తున్నాయి అని విడ్డూరంగా, నిష్ఠూరంగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జీవితంలో ప్రశాంతత లేదు, అసలు మనశ్శాంతి ఇంట్లో లేదు అని చెప్పేవారు ఉన్నారు. ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసుకునేది మనమే. అనవసర విషయాలన్నీ కూడా మనమే కలగజేసుకుంటాం. ఎవరెవరితో సంభాషణ జరిగిస్తూ ఉంటాం. అన్ని విషయాలు మనకే కావాలనుకుంటాం. అందరితోనూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి సమస్యను తెచ్చుకునేది మనమే, కానీ దేవుడు మనను సమస్యల్లోకి నెట్టడు. కనుక ఈరోజు ఇది నిర్జీవమైనటువంటి క్రియలకు సరిపడేటువంటి మాట. కాబట్టి ఈరోజు అలాంటి నిర్జీవమైనటువంటి క్రియలు, ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం నిర్జీవమైనటువంటి క్రియ. పాటలు పాడగలిగి ఉండి కూడా పాడకపోవడం నిర్జీవమైన క్రియ. చదువుకొని ఉండి కూడా బైబిల్ గ్రంథాన్ని చదవకపోవడం నిర్జీవమైనటువంటి క్రియ. ఈరోజు అన్ని విధాలుగా ఒక స్థాయిలో ఉండి కూడా దేవుని నామాన్ని ఘనపరచాల్సిన రీతిలో ఘనపరచకపోవడం నిర్జీవమైనటువంటి క్రియ. ఈరోజు ఈ క్షణంలో దేవుడే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నిర్జీవ క్రియలను ఇప్పుడే విడిచిపెట్టు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందిన దానికి తగినటువంటి ఫలాలు మరి ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి నూతనముగా రక్షించబడాల్సిన వాళ్ళు, అనేకమైనటువంటి కార్యాలను దేవుని దగ్గర పొందాలనుకున్న వాళ్ళు అందరికంటే ముందుగా రక్షించబడినటువంటి నిన్ను చూస్తారు. నీ ఆత్మీయ నడవడికను చూస్తారు. నీ ప్రార్థనా విధానాన్ని చూస్తారు. నీ ఆత్మీయ శైలిని చూస్తారు. తద్వారా నీలో ఉన్నటువంటి ఫలితాలను చూస్తారు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయనలో సాగడం వల్ల నువ్వు ఎంత మార్పు చెందావు, ఎంత ఆశీర్వదించబడ్డావు, నీ యొక్క జీవితం ఎలా మారింది, ఇవన్నీ చూస్తారు. ఈరోజు అలాంటి వారికి మనం ఎలాగున్నాం? నీరు కార్చే విధంగా ఉన్నామా? బలహీనపరిచే విధంగా ఉన్నామా? జాగ్రత్త. దేవుని దగ్గర మనం ఒక దినాన లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది. ఈరోజు నువ్వెవరైనా సరే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ యొక్క ప్రవర్తన పరిస్థితి ఈ అనేక మందిని బలపరిచే దానిలాగా ఉండాలి, కానీ నీరుగార్చే దిగజార్చే దానిలాగా ఉంటే మాత్రం దేవుని దగ్గర చేతులు కట్టుకొని తప్పు చేసిన వారి వల్లే నిలబడాల్సిన అవసరత ఉంటుంది, తలదించుకోవాల్సిన అవసరత ఉంటుంది. దీన్ని బట్టి నరకమునకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఈరోజు ఆ నిర్జీవ క్రియలను విడిచిపెడదాం. ఆ నిర్జీవమైనటువంటి క్రియలను ఇప్పుడే విడిచిపెట్టి ఈరోజు మారు మనసు పొందిన వారికి తగినటువంటి మరి ఫలాలను మనందరము ఫలిస్తాను తండ్రి అని దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటూ మన యొక్క నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు
మనందరి వినికిళ్ళు ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరూ తల్ల వంచండి. విత్తబడినటువంటి వాక్యము కొరకు మరి మనలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ దేవుని దగ్గర ఒప్పుకొని మరి విడిచిపెడుతూ ఒక నూతనమైనటువంటి ఆ జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. ఏకీవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవంగలిగిన దేవ, ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు చాలా శ్రేష్టమైన రీతిలో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. వందనాలు. విత్తబడినటువంటి వాక్యము ప్రతి వారిలో ఫలించుటకు కృప చూపండి అయ్యా. ఆ సహాయము చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును, మారు మనసు పొందినటువంటి వారు తగినటువంటి రీతిలో ఫలాలను ఫలించాలి అని నీ వాక్యం ద్వారా మీరు హెచ్చరిక చేశారు. నామకార్థంగా రక్షణ పొందిన మాత్రాన ప్రయోజనము లేదని, దేవుని సన్నిధికి నామకార్థమైన రీతిలో వచ్చి వెళితే ఏ ఉపయోగము లేదని చాలా ప్రభా సరైన విధానంగా మీరు మాట్లాడారు తండ్రి. నీ వాక్యమునకు లోబడే మనస్సు దయచేయండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టమన్నారు. అవును, చాలాసార్లు మేము చెప్పే సాక్ష్యాలు నమ్ముకొని చాలా సంవత్సరాలైంది, గొప్పగా చెప్పుకునే పరిస్థితులు. కానీ మాటల్లో ఉన్న గొప్ప చేతల్లో ఉండడం లేదయ్యా. ఈరోజు మాటల్లో ఉన్న ఆ యొక్క గొప్పతనం ఆత్మల రక్షణలో లేదు, ఆత్మీయ జీవితంలో లేదు. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మన్నించండి ప్రభా, మన్నించండి. ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఇంకో రక్షణ పొందేవారికి మేమే అడ్డుబండలుగా మారేమేమో. ఈరోజు మా ప్రవర్తన, మా మాటలు, మా ఆలోచన విధానం దీన్ని సన్నిధికి వచ్చేవారిని కూడా రాకుండా చేస్తున్నాయేమో. సువార్త చెప్పాల్సిన మేమే ఈరోజు అడ్డుగా మారిపోయాం. తండ్రి, సరిచేయడానికి సహాయం చేయను ఆయన. ఎందుకనంటే మారు మనసు పొందిన వారు తగినటువంటి ఫలాలు ఖచ్చితంగా ఫలించాలని మీరు ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నారు. లేకపోతే బ్రతికి ఉన్న అది మృతమైన జీవితం అని సెలవిచ్చారు. ఈరోజు మేము కూడా పేరు మాత్రానికే జీవిస్తూ ఈరోజు మృతమైనటువంటి పరిస్థితులను కొనసాగిస్తూ వెళుతున్నామేమో. దేవా, మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. సరిచేయడానికి సహాయం చేయండి. ఇక మీదటనైనా రోషముగా నిలబడి మా ద్వారా ఇంకొన్ని ఆత్మలు సంపాదించడానికి సహాయం చేయండి. ఇంతవరకు మేము చాలా గొప్పలు చెప్పుకొని ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతే సిగ్గుపడే పరిస్థితి ఉంది నాయన. ప్రార్థన చేయలేకపోవడం, వాక్యాన్ని చదవలేకపోవడం, సాక్షిగా నిలవబడలేకపోవడం, నీ కార్యాలను ఏకీవించలేకపోవడం, ఈరోజు మాకున్న స్థాయికి తగినట్లుగా, స్థానానికి తగినట్లుగా నీ నామాన్ని ఘనపరచకపోవడం, ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి స్థితియే. ఆ స్థితి నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొరకు ఉజ్జీవము కలిగిన వారిగా, జీవము కలిగిన వారిగా, మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలించేటువంటి వారిగా ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ ఉంచమని, అటువంటి మార్పును కలగచేయమని దేవా మీ కృప ద్వారా నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారు ఈ విధంగా సరిచేయబడి ముందుకు వెళ్ళటకు కృప చూపండి. శారీరక స్వస్థత, మానసిక ప్రశాంతత, ఆత్మీయ ఎదుగుదల, క్షేమమును కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఏకీవించిన వారిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో నలిగిపోతున్నారో వారిని తెప్పరలా చేయండి. వారు కలిగినటువంటి ప్రతి అవసరత నీ కృపలో తీర్చి సాక్షిగా నిలబెట్టి ప్రభా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ మరొక్కసారి బిడ్డలందరినీ బలపరిచి మీ కృప ద్వారా నడిపించి సహాయం చేయమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు వారి దివ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.